ఇవాళ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవుణ్ణి కొలిసే వాళ్ళందరూ కూడా ఎంత మనోవేదనకి గురయ్యారు. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకుంటానికి, దాన్ని మళ్ళీ ఇది చేయటానికి 2 సంవత్సరాలు అయిపోతుంది. అసలు ఈ డైరీ ఎక్కడి నుంచి వచ్చింది? మీ టైములో వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, బోలే బాబా డైరీ, మీ టైంలో వచ్చిన డైరీలే కదా ఈ కంటిన్యూ అవుతున్నాయి. మీరప్పుడు 276 రూపాయలు కిలో ఎలా ఇవ్వగలిగారు? తర్వాత 320 రూపాయలు చేశారు, తర్వాత 336 రూపాయలు చేసినట్టున్నారు. ఈ కంపెనీల్ని చాలా, ఈ బోలే బాబా డైరీని 37 ట్యాంకర్స్ రిజెక్ట్ చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అది బ్లాక్ లిస్ట్లో కూడా పెడతాం జరిగింది. మరి మీరు మీ టైంలోనే వాళ్ళు తీసుకొచ్చారు కదా. ఏదైతే సింగాలు ఉన్నారో అప్పుడు ఈవోగా ఆ టైంలో వచ్చిన ఈ బోలే బాబా డైరీ, మళ్ళీ ఆ సింగాల్నే మీరు తీసుకొచ్చి పెట్టుకున్నారు. మళ్ళీ ఆ సింగాల్నే పంపించేయటం జరిగింది. ఏదైతే మరి ఆ ఈవోగా గతంలో మరి ఉన్న అతన్ని కూడా మీరు పంపించేయటం జరిగింది. అంటే మీ ఇష్టానుసారంగా నడవకపోతే, మీరు రాసిచ్చింది చదవకపోతే మీరు పంపేసే కార్యక్రమం చేస్తారన్నమాట. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో అతనికి సింపతి పెరిగిపోతుంది, ప్రజల్లో బాగా పలుకుబడి ఉంది. సరే, మీరు ఈవీఎంల ద్వారానో దేని ద్వారానో గెలిచారు, కానీ అతన్ని ఎలాగా అనగదొక్కాలి, ఎలాగ అతన్ని అందరినీ అన్పాపులర్ చేయాలనే దాని మీద 2 సంవత్సరాలు మీ పరిపాలన జరిగినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి జపం జరుగుతూ, ఏదైతే మీరు ఈ కోర్టు ఇచ్చిందో ఇందులో జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, చేపాయిలు లేదని చెప్పారో దాని మీద మా పార్టీ గుళ్ళకెళ్ళి మరి ప్రతి గుళ్ళను మొక్కుకుని రావాలని చెప్తే దాని మీద మీరు ఫ్లెక్సీలు కూడా పెట్టారు ఇంకా ఉందని. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్టు వీళ్ళకి సంబంధం లేదని ఛార్జ్షీట్లో కూడా సుబ్బారెడ్డి గారి పేరు లేదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు, భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు లేదు. అయినా సరే మీరు ఫ్లెక్సీల్లో వాళ్ళ బొమ్మలేసి మా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మళ్ళీ కొత్త డ్రామా మొదలెట్టారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి వారిని అడుగుతా ఉన్నాను, కేంద్ర తనిఖీలో హెరిటేజ్లో ఉన్న పెరుగు నాణ్యత లేదన్నారు. మీరు ఎన్ని గోశాలలు ఉన్నాయి, మీకు ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని డైరీలు మీకు ఉన్నాయి ఓన్గా, మీరు ఎక్కడి నుంచి పాలు కలెక్ట్ చేస్తున్నారు? ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను నేను. ఇవాళ హెరిటేజ్లో నాణ్యత లేని పెరుగు అంటున్నారు. ఆ పెరుగులో ఏం కలుపుతున్నారో మీరు వైట్ పేపర్ని రిలీజ్ చేయాలని చెప్పి, తేట తెల్లువు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఫస్ట్ దాని గురించి మీరు చెప్పి తర్వాత దేని గురించి అయినా మాట్లాడండి. 230 crores స్కామ్ జరిగింది అంటున్నారు, అది అవునా? 230 crores స్కామ్ కాదు బాబు, అసలు కొవ్వే కలవలేదు, ఆయిలే, చేపాయిలే కలవలేదు. ఇవన్నీ లేనప్పుడు ఎక్కడి నుంచి జరుగుద్ది? వీళ్ళ బురదేసే కార్యక్రమే. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే పిల్లలు బాగా చదువుకోవాలని జడ్పీ హై స్కూల్లో పిల్లలందరికీ కూడా నాణ్యమైన భోజనం మెనూ ఇచ్చి, రాగి జావ ఇచ్చి, చిక్కీ ఇచ్చి, ట్యాబ్లు ఇచ్చి బ్రహ్మాండమైన చదువు చప్పిస్తే 1000 కోట్లు ఖర్చు పెట్టి అవి మానేశారే. వాళ్ళకు ఫుడ్ కూడా సరైనది పెట్టలేకపోతున్నారే. ఇవాళ ఇంటి నుంచి బాక్సులు పెట్టుకెళ్తున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు దాంట్లో తిన్నారని అడుగుతున్నాను నేను. ఆయన ఎప్పుడూ కూడా ఇవాళ సనాతన ధర్మం, వెంకటేశ్వర స్వామి అంటే 22,000 గుళ్ళు కట్టించాడు ఆయన టైంలో. ఎక్కడైతే అమరావతిలో గుడి కట్టించారు, వైజాగ్లో గుడి కట్టించారు, హైదరాబాద్లో గుడి కట్టించారు, అమెరికాలో గుళ్ళు కట్టించారు. ఎక్కడైతే 2000 గుళ్ళు కట్టించారు, నువ్వు 350 గుళ్ళు కూల్చారు. మీరు పుష్కరాల పేరు చెప్పి 350 గుళ్ళు నిష్కారణంగా కూలిస్తే ఆయన నిర్మించే కార్యక్రమం చేశారు. దేవుడంటే భక్తి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడంటే భక్తి లేని వాళ్ళు మీరు. ఏదైతే రథాన్ని మరి ఎవరు కాల్చారో దాన్ని ఇమీడియట్లీ సంవత్సరం తిరగకుండా మరి ఇక్కడ రథం, ఇంకోసోట రథం 2 కూడా కట్టే కార్యక్రమం చేయించే కార్యక్రమం. ఆయన
ఎవరైనా దేవుడు విషయంలో ఎవ్వరూ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కేరు, మంచి చేయటానికే చూస్తారు. దాంట్లో ఇది చేయటానికి ఎవరు చూడరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇదే సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? నేను తప్పు చేయలేదని సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారని అంటారు ఈ వర్మ గారు. సుబ్బారెడ్డి గారు ఒప్పుకోలేదు. చూడండి, ఇందులో కలవలేదని, కొవ్వు కలవలేదు, జంతు కలవ కలవలేదు, పిగ్గు కలవలేదని చెప్పారే కానీ నేను ఒప్పుకున్నానని అంటారు. అడ్డంగా మాట్లాడకండి. ఇంకా ఇప్పటికే మీరు చాలా ఎక్కువ చేశారు. ఆ స్వామి ఆగ్రహానికి గురి కావద్దని కోరుతున్నాను. ఇప్పుడు వాళ్ళు చేయాలి. ముక్కు నేలకు రాసి మళ్ళీ మెట్లు కింద నుంచి పైకి కడిగారు కదా, పైనుంచి కింద కడగాలి. ఇప్పుడు అప్పుడే వాళ్ళ పాయచిత్త దీక్ష అవుతుంది.